రోజు ఓట్స్ కిచడీ చేయడం నేర్చుకుందామండి. మనకి ఏమైతే కావాలో మనకి కాయగూరలతో ఫ్రెష్గా మన ఆరోగ్యానికి మంచిగా ఉండేలాగా ఓట్స్తో మాత్రమే కిచడీ చేసుకుంటున్నాం. మనం రైస్ అది యూజ్ చేయట్లేదండి. ఇందులోని కప్పుతో తీసుకున్నామండి పెసరపప్పు, కందిపప్పు కూడా తీసుకున్నాం. ఆ రెండు కడిగి పెట్టేసుకున్నాము. ఇది ఓట్స్ వచ్చి మనం కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్లోనేమో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో ఓట్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకుని దాంట్లో కందిపప్పు, పెసరపప్పు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయలను కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకుని అందులో వచ్చి మొత్తం ఒకసారి కలుపుకున్నామండి. బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, ఎందుకంటే మనం ఇందులో చిల్లీ ఏమీ యూజ్ చేయట్లేదు దాని నిమిత్తం, అందుకని నేను మిరియాల పొడి యూజ్ చేస్తున్నానండి. మిరియాల పొడి గురించి అందరికీ తెలిసిందే. మనకి స్పైసీస్ కంట ఇది చాలా మనకి హెల్తీగా ఉంటుందండి, హెల్త్కి మంచిది కూడాని. అందుకని చెప్పి జీలకర్ర పొడిని, మిరియాల పొడిని, తగినంత సాల్ట్ని వేసుకుని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుని, తగినంత వాటర్ మాత్రం వేసుకోండి. 2 గ్లాసులని ఏం కాదు, మనకి ఎంత కావాలో అంత, మనకి ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మెజర్మెంట్ ప్రకారం అవసరం లేదు, కానీ మనకి ఎంత కావాలితే అంత వాటర్ వేసుకొని దాన్ని కావాల్సిన విజిల్స్ అండి, అంటే మెత్తగా ఉడకాలనుకుంటే కనుక మనకి బాగా ఇంకా ఏమీ మనం పప్పు పెట్టి గుర్తు పెట్టి అది రుద్దుకోకుండా మనకి చక్కగా తినడానికి అనుకూలంగా ఉండేలాగైతే కనుక మనం జస్ట్ 4 నుంచి 7 విజిల్స్ లోపు పెట్టుకోవచ్చండి. మనం వేసిన పదార్థాలను బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత దాన్ని విజిల్స్ వెయిట్ పోయిన తర్వాత తీసుకుని దాంట్లో మనం తాలింపు పెట్టుకోవడమే. తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు మాత్రం యూజ్ చేశానండి నేను. అది కూడా ఇంగువ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే పప్పు అది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి. అది కాకుండా హెల్దీగా మనము బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చండి ఇది, లేదంటే లంచ్ అయినా డిన్నర్ అయినా కూడా తినొచ్చు. డిన్నర్కి అయితే మాత్రం మనం ఎవరైనా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలు కూడా, చిల్డ్రన్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు. మనకి ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక నిమ్మబద్ద పిండుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.